Hi, welcome to my channel. Thank you for watching this video. సో ఈరోజు నేను మీకు హోమ్ లోన్ గురించి డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను ఈ వీడియోలో. సో ఎలిజిబిలిటీ ఎలా ఉంటుంది, ఎలా లోన్ వస్తుంది, ఏం ప్రాసెస్ ఉంటుంది అన్నీ ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో చివరి దాకా చూడండి, మీకు మంచి క్లారిటీ ఇస్తాను హోమ్ లోన్ మీద. సో మీకు హోమ్ లోన్ తీసుకోవడానికి రెండు ఎలిజిబిలిటీస్ అయితే ఉండాలి. ఆ రెండు ఏంటంటే, ఒకటి మీరు ఎవరైతే లోన్ హోల్డర్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళైతే ఎలిజిబుల్ ఉండాలి. ఆ ఎలిజిబుల్ ఏంటి అంటే, మీకు ఒక మినిమం మీకు అబౌట్ 25,000 శాలరీ ఉండాలి. సో మీ సిబిల్ అనేది కరెక్ట్గా ఉండాలి. 750 అబౌవ్ సిబిల్ ఉండాలి. సో మీరు ఒక మంచి కంపెనీలో జాబ్ చేస్తూ ఉండాలి. సో అది కూడా టెన్యూర్ అనేది ఉండాలి. మీకు మినిమం ఒక 3 years నుంచి జాబ్ చేస్తూ ఉండాలి. లేదా రీసెంట్గా జాయిన్ అయ్యేవారంటే మీకు లోన్ అనేది ఎలిజిబుల్గా ఉండరు. మినిమం 3 years టెన్యూర్ అనేది ఉండాలి. రెండోది వచ్చేసి, మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో ల్యాండ్ కానీ బిల్డింగ్ కానీ అది ఎలిజిబిలిటీ ఉండాలి. సో ల్యాండ్ ఎలిజిబిలిటీ కావాలి అంటే కంపల్సరీగా ఆ ల్యాండ్ అనేది 100 yards కంటే ఎక్కువ ఉండాలి. బిల్డింగ్ కానీ మీరు ఏదైతే బిల్డింగ్ ఉందో లేదంటే మీరు ప్లాట్ ఉందో, సో అది కొనుక్కోవాలనుకుంటున్నారో కదా, సో దాట్స్ అనేటివి 100 yards ఉండాలి. అంతకంటే తక్కువ ఉంటే బ్యాంక్ వాళ్ళు అనేది యాక్సెప్ట్ అనేది చేయరు, వాళ్ళు లోన్ ఇవ్వరు. అంతకంటే తక్కువ ఉన్న ల్యాండ్ మీద కానీ బిల్డింగ్ మీద కానీ బ్యాంక్ వాళ్ళు లోన్ ఇవ్వరు. మీరు ఖచ్చితంగా 100 కానీ అంతకంటే ఎక్కువ కానీ ఉండాలి. ఇది మేజర్ రిక్వైర్మెంటు. సో అలాగే ఇంకొకటి ఏంటంటే, మీరు తీసుకోబోయే ఫ్లాట్ కానీ బిల్డింగ్ కానీ ఏ ఏరియాలో ఉంది అది కూడా మ్యాటర్ అవుతుంది. సో కొన్ని బ్లాక్ ఏరియాస్ అనేవి ఉంటాయి, అందులో అక్కడ మీరు కొనుక్కోవాలనుకుంటే బ్యాంక్ వాళ్ళు అనేది లోన్ అయితే ఇవ్వరు. సో ఏరియాని బట్టి కూడా అది ఎలిజిబిలిటీ ఉంది, ఆ ఏరియా కూడా ఎలిజిబిలిటీలో ఉండాలి. సో అలా ఉంటేనే మీకు లోన్ వస్తుంది ఆ ల్యాండ్ మీద. అండ్ మీరు ఏదైతే కొనాలనుకుంటున్నారో ఆ ల్యాండ్ కంపల్సరీగా రిజిస్ట్రేషన్ అయ్యి ఉండి 13 years అబోవ్ ఉండాలి. మినిమం 13 years. సో అంతకంటే ఎక్కువ ఉంటేనే ఆ ల్యాండ్కి మాత్రమే బ్యాంక్ వాళ్ళు లోన్ ఇస్తారు. అంతకంటే తక్కువ ఉన్న రిజిస్ట్రేషన్ కానీ నోటరీ కానీ ఉంటే మాత్రం వాళ్ళు లోన్ ఇవ్వరు. బ్యాంకులో లోన్ తీసుకోవాలనుకుంటే అబోవ్ 13 years రిజిస్ట్రేషన్ ఉండాలి. సో అది గుడ్ ఏరియాలో, మంచి ఏరియాలో ఉండాలి. సో ఈ రెండు ఎలిజిబిలిటీస్ మీకు ఉంటే మీరు లోన్కి వెళ్ళొచ్చు. సో లోన్కి వెళ్ళిన తర్వాత ఎలా ప్రాసెస్ ఉంటుందంటే, ముందుగా మీ ప్లే స్లిప్స్ అనేవి 3 months 6 months ప్లే స్లిప్ అనేది చెక్ చేస్తారు. అలాగే మీరు మీ బ్యాంక్ స్టేట్మెంట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఏదైతే శాలరీ క్రెడిట్ అవుతుందో ఆ శాలరీ క్రెడిట్ అయిన స్టేట్మెంట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. పే స్లిప్లు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మీరు ప్రీవియస్ కంపెనీస్ ఒకవేళ చేంజ్ అయితే వాటి రిలీవింగ్ లెటర్ ఇవ్వాల్సి ఉంటుంది. సో మీకు ఒక వెరిఫికేషన్ కూడా ఉంటుంది. మీ కంపెనీ మీరు వర్క్ చేస్తున్నట్టుగా వాళ్ళు వచ్చి వెరిఫై చేసుకుంటున్నారు, మీ కంపెనీ వెరిఫై చేస్తారు, మీరు ఎక్కడ వర్క్ చేస్తారో వెరిఫై చేస్తారు. అవసరమైతే వాళ్ళు హెచ్ఆర్తో ఒక మెయిల్ నోటిఫికేషన్ కూడా తీసుకుంటారు. సో మీరు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో, సో అక్కడ ఇతను వర్క్ చేస్తున్నాడు, సో ఇన్ని రోజుల నుంచి వర్క్ చేస్తున్నాడు మా దగ్గరనే అని ఒక మెయిల్ అయితే తీసుకుంటారు. అవసరమైతే వెరిఫికేషన్ కూడా ఆఫీస్కి వచ్చి చేస్తారు. సో ఇంటి దగ్గరికి వచ్చి కూడా మీరు ఏదైతే కొనాలనుకుంటున్నారో ఆ ఇంటి యొక్క మొత్తం వెరిఫికేషన్ అయితే చేస్తారు. ఆ బిల్డింగ్ చూస్తారు. సో చూసిన తర్వాత వాళ్ళైతే మీ సిబిల్ చెక్ చేసి ప్రొసీడ్ అవుతారు. ప్రొసీడ్ అయిన తర్వాత మీకు అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది. అప్లికేషన్ ఫీజు అది నాన్ రీఫండబుల్ ఉంటుంది. అంటే మీరు ఈ లోన్కి ఎలిజిబులా కాదా, ఈ ల్యాండ్ ఎలిజిబులా కాదా చెక్ చేయడానికి కొంత ముందే అప్లికేషన్ ఫీజు అయితే తీసుకుంటారు. అది అరౌండ్ బ్యాంకుని బట్టి బ్యాంక్ టు బ్యాంక్ చేంజ్ అవుతుంది. మ్యాక్సిమం 6,000 7,000 వరకు ఉంటుంది. మినిమం 3,000 నుంచి స్టార్ట్ అవుతుంది. సో బ్యాంక్ టు బ్యాంక్ చేంజ్ ఉంటుంది ఛార్జెస్ అనేటివి. సో అండ్ ఇంకా దీనిలో వచ్చే ఇది అయిపోయిన తర్వాత మీకు లీగల్ టెక్నికల్ అని రెండు ప్రాసెస్ ఉంటాయి. సో లీగల్ అంటే మీ డాక్యుమెంట్ని చెక్ చేస్తారు. మీరు ఒకవేళ ఎలిజిబుల్ ఉన్నారు, మీ శాలరీ ల్యాండ్ ఎలిజిబుల్ ఉన్నారంటే వాళ్ళు ఫర్దర్గా ప్రొసీడ్ అవుతారు. దాని తర్వాత లీగల్ టీమ్ అని ఉంటుంది. సో ఆ లీగల్ టీం వాళ్ళు ఏం చేస్తారంటే మీ లింక్ డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేస్తారు. సో లింక్ డాక్యుమెంట్స్ మినిమం 13 years రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. అంతకంటే తక్కువ రిజిస్ట్రేషన్ అయితే మీరు లీగల్ టెక్నికల్లో అది ఫెయిల్ అవుతుంది. సో వాళ్ళు లోన్ అనేది రిజెక్ట్ చేస్తారు. అబోవ్ 13 years కంపల్సరీ డాక్యుమెంట్స్ ఉండాలి. లింక్ డాక్యుమెంట్స్ కంపల్సరీ ఉండాలి ఆ ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయ్యి. ఇదే లీగల్ అండి. లీగల్లో వీళ్ళు ఏం చెక్ చేస్తారంటే డాక్యుమెంట్స్ కరెక్ట్ ఉన్నాయా లేవా చెక్ చేస్తారు. సో కరెక్ట్గా అయితే డాక్యుమెంట్స్ అయితే లింక్ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. 13 years డాక్యుమెంట్స్ అయితే కావాలి. అలాగే టెక్నికల్ పర్సన్ వస్తాడు. ల్యాండ్ మీరు ఇచ్చిన డాక్యుమెంట్స్ ప్రకారము ఏ ఏరియాలో ఉంది, పక్కన ఏ గల్లీలు ఉన్నాయి, ఇటు పక్కన ఏముంది, అటు పక్కన ఏముంది, సరిగ్గా 100 yards ఉందా లేదా, అంతకంటే ఎక్కువ ఉందా, ఎంతైతే మీరు చూపించిన డాక్యుమెంట్లో చూపించిన దానికంటే ఎక్కువ ఉందా, కరెక్ట్గా ఉందా మొత్తం చెక్ చేసుకుంటాడు. సో చెక్ చేసుకుని ఒక రిపోర్ట్ అయితే లీగల్ రిపోర్ట్ అయితే ఇస్తాడు, వాళ్ళకి సబ్మిట్ చేస్తారు. సో దీన్నే టెక్నికల్ అంటారు. సో ఈ లీగల్ టెక్నికల్ అయిపోయిన తర్వాతనే మీకు శాంక్షన్ లెటర్ అనేది వస్తుంది. ఈ రెండు పాస్ అయిన తర్వాతనే
సో ఈ రెండైతే క్లియర్ అయిన తర్వాత మీకు లోన్ అమౌంట్ ఎంత వస్తుంది, మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉంటుంది అనే డీటెయిల్స్ అయితే చెప్పగలుగుతారు. శాంక్షన్ లెటర్లో ఉంటుంది. మీరు శాంక్షన్ లెటర్ని క్లియర్గా చదివి చూసి ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది, ఎన్ని టెన్యూర్ ఉంది, ఎన్ని మంత్స్ టెన్యూర్ పెడుతున్నారు, ఈ క్లియర్గా చూసి శాంక్షన్ లెటర్ మీద అయితే సైన్ పెట్టండి. డీటెయిల్గా చెక్ చేసుకోండి ఎంత టెన్యూర్ ఉంది. మీరు ఎవరైతే ఏజెంట్తో డీల్ చేస్తున్నారో వాళ్ళని కరెక్ట్ పర్సనా కాదా, నాలెడ్జబుల్ ఉన్నాడా లేదా చెక్ చేసుకొని ప్రొసీడ్ అవ్వండి. సో ఇవండి డీటెయిల్స్, మీకు మినిమం ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అయితే ఇవి. సో ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే kindly subscribe the channel, like it, share it. Thank you for watching this video.